మాతకి జగన్మాతకి తేడా ఏమిటి అంటే మధ్యలో ఉండే జగత్ అనే ఒక్క మాట. అంతకు మించి కన్న తల్లికి కనకదుర్గాదేవికి రవ్వంత తేడా లేదు. జీవుడికి దేవుడికి ఏ తేడా లేదు. ఒక ధాన్యం బస్తాలో వడ్లగింజ జీవుడు, మొత్తం బస్తా అంతా దేవుడు, అంతకంటే ఏం లేదు. అది తెలిస్తే జీవితం చాలా తేలికవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ అంతా ఇంత సమిష్టిగా ఉన్నాం. ఈ సమిష్టి మానవ శక్తిని దైవం అంటారు. మళ్ళీ మనం విడివిడిగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఎవరి గొడవల్లో వాళ్ళు పడతాం, దాన్ని జీవం అంటారు. అందుకే జీవుడు దుఃఖపడతాడు, దేవుడు దుఃఖపడ్డు. కారణం ఏమిటంటే మనం ఏది సామూహికంగా ఆలోచించం, సమిష్టిగా ఆలోచించాం, సొంత ప్రయోజనాలు చూసుకుంటాం. దీంట్లో నాకేమిటి అని ఆలోచిస్తాం తప్ప 2000 అపార్ట్మెంట్లు 2000 ఇళ్ళు ఉన్నాయి కదా, ఇంటికో నలుగురు వేసుకున్నా 8000 మంది ఇక్కడ ఉన్నారు కదా, ఇది ఒక చిన్న సైజు భారతదేశం కదా, ఇంతమంది కుల మత ప్రాంత జాతి భేదాలు లేకుండా, స్త్రీ పురుష భేదాలు లేకుండా అంతా భగవత్ స్వరూపమైన భావించగలిగితే ఈ అవతార అపార్ట్మెంట్స్ భగవంతుని యొక్క దశావతారాల్లో ఒకటవుతుంది. ఆ భావన ముఖ్యం. మన పక్కవాడు ఏమైతే మనకి బాగుందా లేదా, అంతే. ఈ ఆలోచన మానుకోవాలి. అందరం కలిసే ఉంటున్నాం. ఆ కలిసి ఉండడం అనే భావన, సమూహం గురించి ఆలోచించడమే దైవత్వం. దైవం అంటే ఏదో ఒక విగ్రహంలో ఉండడు ప్రత్యేకంగా, సామూహిక భావనలో దైవం ఉంటాడు. శంకరాచార్య చెప్పిన మాట వేదాంత డిండిమల్లో, సమష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత డిండిమహ అన్నారు. సామూహిక భావనే దైవమయ్యా, వ్యక్తిగత భావనే జీవుడయ్యా, ఇంతకంటే తేడా ఏమీ లేదు అన్నారు. మనం దుఃఖానికి ఎందుకు లోనవుతూ ఉంటాం, మాటికి కష్టాలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే వ్యక్తిగత విషయాలే ఆలోచిస్తాం. మనకేదో చిన్న ఇబ్బంది వచ్చింది అంటే అది మొత్తం 3 లోకాలకి సరిపడేంత ఏడుస్తాం దాని గురించి. 3 లోకాలు బాంబుతో పేలిపోతున్నాయన్నా మనం ఏం మాట్లాడము. ఇక్కడ మన వరకు బాంబు పడదుటగా అని అడుగుతాం. పైగా అంటే మిగిలినవన్నీ నాశనం అయిపోయినా మనకు పర్వాలేదు. ఈ భావన నుంచి బయటపడి విశాల భావనలోకి వెళ్ళగలిగితే మనకి అన్ని విషయాలు అర్థమై దైవత్వం అర్థమవుతుంది. అందుకోసమే 9 రాత్రులు దేవీ నవరాత్రులు అంటారు. విజయదశమితో కలిపి 10 అయినా ఆ 10వ రోజు విజయం సాధించి తీరాలి. 10వ రోజు మన జీవితం మీద మనం విజయం సాధించకపోతే విజయదశమి నవరాత్రులు దండగే. విజయం సాధించడం అంటే పరీక్షల్లో గట్టెక్కడమును, క్రికెట్లో బాగా ఆడడం కాదు. జీవితంలో దుఃఖం వచ్చినా తట్టుకునే శక్తే నిజమైన విజయం. ఆ విజయాన్ని సాధించాలి. దానికి 9 రాత్రులు. ఎందుకంటే సృష్టిలో ఈ 9 అనే అంకె చాలా గొప్పది. 9 తర్వాత ఉన్నది 10. అంటే 1 మళ్ళీ వచ్చింది. పూర్వం ఉన్నదే మళ్ళీ వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా, అందులో 1 ఉంది కదా, ఉన్నదే మళ్ళీ వచ్చింది. పక్కన 0 ఏమిటి, అది ఉండడం వల్ల మళ్ళీ 10 తర్వాత 11, 12, 13 వచ్చాయి. ఆ 0 లేదనుకోండి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. ఆ 0 పూర్ణానుస్వారం, ఆ పూర్ణత్వమే భగవత్ పదార్థం. అది 9 రోజుల్లో పొందాలి.